Daily. Taste the Daily. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనే ప్రధాన చర్చించారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మంత్రులు అందుబాటులో ఉండాలని సూచించారు. పోలింగ్ అయిపోయే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. డివిజన్ ఇన్ఛార్జీలు టచ్ లో ఉండాలని, పోలింగ్ శాతం పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుస్తామన్న మెజారిటీపైనే దృష్టి పెట్టాలన్నారు సీఎం. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు మంత్రులు అందుబాటులో ఉండాలని సూచించారు. పోలింగ్ అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. డివిజన్ ఇన్ఛార్జీలు టచ్ లో ఉండాలని, పోలింగ్ శాతం పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుస్తామని, మెజారిటీపైనే దృష్టి పెట్టాలన్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపు ఉదయం 7 గంటలకు స్టార్ట్ కాబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ ఉప ఎన్నికను 3 రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు ఎవరికి వాళ్ళే గెలుపు ధీమాతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ మీద మరింత ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ప్రత్యేకించి అక్కడ మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా చేసినటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించారు. పలు హామీలు కూడా గుప్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి మాగంటి గోపీనాథ్ చనిపోయిన నేపథ్యంలో మాగంటి సునీతకు టికెట్ ఇవ్వడం ద్వారా మొదటి క్రెడిట్ ని సాధించుకొని అదే సమయంలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించినటువంటి పరిస్థితులు చూసాం. అదే సమయంలో బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి పోటీ చేయడం ద్వారా కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ గాని, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా కలియ తిరిగి ఎవరికి వారు ఈ రకంగా ప్రచారాన్ని ఉత్తరించినటువంటి పరిస్థితి కూడా చూసాం. నిన్న సాయంత్రంతో ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఇవాళంతా కూడా మొత్తం పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి ఈవీఎంల తరలింపు కావచ్చు, దాని తర్వాత మానిటరింగ్ కానీ, పోలీసులు నిఘా కావచ్చు, సీసీ కెమెరాలకు సంబంధించిన అన్ని కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఫోకస్ పెట్టింది, చాలా పర్సంటేజ్ పెంచాలన్నటువంటి ఆలోచనతో కూడా ఉంది. గతంలో 48% పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈసారి 60% పైగా పోలింగ్ జరపాల్సిన అవసరం ఉంది అని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ కన్సర్న్ తీసుకున్నారు. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత కంటోన్మెంట్ లో గెలిచినటువంటి అనుభవం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అదొక బూస్టప్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఈ ఉప ఎన్నికను కూడా అదే స్థాయిలో గెలవాలనేటువంటి ఆలోచనతో చాలా సీరియస్ గా ఉన్నారు. మంత్రులు కూడా బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదే మహేష్ కుమార్ గౌడ్ కానీ, మిగతా వివేక్ గౌడ్ కానీ, అందరూ కూడా వాకిటి శ్రీధర్ కావచ్చు, శ్రీధర్ బాబు కానీ, ప్రతి ఒక్క సీతక్కతో సహా ప్రతి ఒక్కరు మంత్రులు ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉండి ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క మంత్రిని కేటాయించి 7 డివిజన్లు ఉన్నాయి. సమస్యాత్మకమైనటువంటి డివిజన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని నార్మల్ గా ఉన్నటువంటి డివిజన్స్ ఉన్నాయి. ఈ అన్ని డివిజన్లు కూడా మంత్రులు కేటాయించి వాళ్ళ కింద ఎమ్మెల్యేని, ఎంపీని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించినటువంటి పద్ధతిలో చాలా సీరియస్ గా కన్సర్న్ పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా సీరియస్ గా మానిటరింగ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు కూడా హైదరాబాద్ దాటి జిల్లాలకు పోకూడదు. ఎలక్షన్స్ రేపు సాయంత్రం అయిపోయే వరకు కూడా, సాయంత్రం 7-7:30 వరకు కూడా హైదరాబాద్ లోనే అందుబాటులో ఉండాలి, జూబ్లీహిల్స్ చుట్టుపక్కలనే ఉండాలి అన్నటువంటి ఆలోచన కూడా హైదరాబాద్ లో ఉండాలనేటువంటి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా మార్నింగ్ అవర్స్ లో కూడా కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కూడా మాట్లాడారు, ఫోన్ లో మాట్లాడారు. కొంతమంది పిలిపించుకొని కూడా తన క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకొని కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కనుక ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు, ఎందుకంటే బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి అంతకు 2 ఇంతలు ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కష్టపడాల్సిన అవసరం ఉందని కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రేపు 6 గంటలకు మళ్ళీ ఒకసారి భేటీ అవుదామని కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అందరికీ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. రేపు వీలైతే పర్సనల్ గా కలవడం, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ ఎక్కడున్నా కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ లో 12-1 గంటల లోపే అత్యధికంగా పోలే అవకాశం ఉంటుంది కాబట్టి అంతలోపు మంత్రులందరూ వాళ్ళకి ఇచ్చినటువంటి డివిజన్ లో
శక్తికి మించి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ అన్ని రకాలుగా ముఖ్యంగా పర్సంటేజ్ కనుక పెంచగలిగితే అది కాంగ్రెస్ కు లాభం అవుతుందనేటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న మీడియా ప్రెస్ లో కానీ అంతకంటే ముందు నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చాలా ధీమంతో ఉన్నారు. ఖచ్చితంగా గెలవడం మాత్రం గ్యారంటీ, ఎంత మెజార్టీ అనేది చెప్పలేమన్నటువంటి భరోసానైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మైనార్టీ ఓట్ బ్యాంక్ పైన ప్రధాన దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ ఖచ్చితంగా అజారుద్దీన్ మంత్రిగా చేయడమే కాదు, అదే సమయంలో మైనార్టీ ఎంఐఎం కూడా సపోర్ట్ తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఓట్ షేరింగ్ కాంగ్రెస్ కు కలిసి వస్తుంది, నవీన్ యాదవ్ గెలుస్తాడన్నటువంటి భరోసాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కనుక అది ఎంత మెజార్టీ అనేది రేపు పోలింగ్ పర్సంటేజ్ పెరగడం కానీ, మంత్రులు పడినటువంటి కష్టానికి ఫలితం దక్కడం కానీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం స్వయంగా చేయడం కానీ, అదేవిధంగా చాలా దగ్గరుండి నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడమే కాదు, అదే సమయంలో తన కుడి భుజంగా చూస్తానని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కు మేలు జరుగుతున్నటువంటి అంచనాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా రేపు సాయంత్రం 6 గంటలకు ముగుస్తున్నప్పటికీ ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ రేపు సాయంత్రం అందరూ కూడా మళ్ళీ కలుసుకుందాము, ఎవరెవరు సమస్యలు ఏమున్నాయి, ఏంటి, ఎక్కడెక్కడ ఎంత పోలింగ్ జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పర్సంటేజ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మూడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకనే రేపు మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కలవాలన్నటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి మనసుతో భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక చాలా ప్రతిష్టాత్మకం, అటు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా ఈ ఎలక్షన్ రాబోతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలవడం ద్వారా రానున్నటువంటి 3 సంవత్సరాలు ఇది ఒక బూస్టప్ గా ఉపయోగపడుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితులు ఇది ఒక రెఫరెండం గా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, అదే సమయంలో రేపు జరిగేటువంటి పోర్ట్ సిటీ కానీ, అదేవిధంగా కొత్త స్కీమ్స్ కావచ్చు, కొత్త ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నిటి కూడా ఒక బూస్టప్ అవుతుంది. ప్రతిపక్షాలు కాళ్ళు కట్టబెట్టి అడ్డుపడుతున్నారని పదే చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ గెలుపు మరింత స్పీడప్ చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ సిట్టింగ్ స్థానం కనుక కోల్పోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పార్టీ ముందుకు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి గెలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అది చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు ఇంతకాలం ఇవ్వలేదనేటువంటి విషయంలో డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి సర్కారు మైనస్ లో పడిందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కేసీఆర్ కూడా ఇక జనాల్లోకి వెళ్లి తిరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక హార్డ్లీ ఇంకా 2-2.5 సంవత్సరాలు మాత్రమే ఇక ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే మిగతా లాస్ట్ 6 మంత్స్ మన ఎన్నికల ప్రచారంగా చూస్తాం. కనుక దీన్ని ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకని మాగంటి సునీతని ఎంపిక చేయడమే కాదు, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, స్వయంగా కేసీఆర్ రాకపోయినప్పటికీ కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా ప్రచారం చేయడం కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడానికి ఉపయోగపడుతున్నటువంటి అంచనాతో ఉంది. అందుకనే చూడాలి దీని మీద ఫైనల్ గా మనం నరేందర్ అయితే రేపు జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మంత్రులను అలాగే డివిజన్ ఇన్ఛార్జీలను టచ్ లో ఉండాలని కూడా హెచ్చరించారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫాలో అవుతారా? రేపు ఉప ఎన్నిక ఎలా ఉండే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే మంత్రులందరూ కూడా ఒక్కొక్క డివిజన్ కు 7 డివిజన్లు ఉన్నాయి. దీంట్లో బోరబండ కానీ, రేమతనగర్ కావచ్చు, షేక్పేట్ కానీ, ఇవన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా మైనార్టీలు ఉన్నటువంటి ఏరియాలో కీలక మంత్రులను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి పరిస్థితి. అదే వాళ్ళ కింద ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కానీ, ప్రస్తుతం ఎంపీలు కానీ, వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో సహా అక్కడ ఉన్నటువంటి కీలక లీడర్లు ఒక్కొక్క ఇన్ఛార్జి ఉన్నటువంటి వాళ్ళతో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. నిన్న మాట్లాడారు, మొన్న మాట్లాడారు, ఇవాళ మార్నింగ్ కూడా మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. రేపు మళ్ళీ ఒకసారి కలవాలని కూడా భావించినట్టు చెప్పబడుతుంది. కనుక ప్రతి ఓటును కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎంత దూరం ఉన్నా అతన్ని తీసుకొచ్చి ఓటు వేయించాలన్నటువంటి ఆలోచన చేయాలని కూడా అందరికి చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మనం గ్రామాల్లో చూస్తున్నాం, గ్రామ సర్పంచ్ ఎన్నికల సమయంలో జిల్లాల నుంచి ఎట్లయితే తీసుకొస్తారో అదే సమయంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అతను పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా, వేరే జిల్లాలలో ఉన్నా కూడా వాళ్ళని ఖచ్చితంగా ఆ ఓటర్ను తీసుకురావాలన్నటువంటి ఒక నిబంధన కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకనే అందుగుణంగా మంత్రులందరూ శక్తివంచన లేకుండా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజీ ఎప్పుడు తక్కువగా ఉంటుంది. జూబ్లీహిల్స్ లో 48% మనం చూసాం. ఇప్పుడు 60-65% కనుక పెంచగలిగితే అది ఖచ్చితంగా కూడా మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ కు
వర్కౌట్ అవుతుంది అనేటువంటి అంచనాతో ఉంది. అందుకనే వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ కనుక జూబ్లీస్ లో కనుక ఎవరైనా సరిగా పనిచేయక డివిజన్లు కనుక పర్సంటేజ్ తక్కువ వస్తే అది ఖచ్చితంగా మంత్రుల మీద కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వాళ్ళకు మీద చిన్న చూపు చూసే అవకాశం ఉంటుంది అనేటువంటి భయం కూడా మంత్రుల్లో ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకనే గడిచిన వారం 10 రోజులుగా ఈ జూబ్లీహిల్స్ పరిధిలోనే మకా వేసి మంత్రులందరూ కూడా ఓటు వేసేందుకు కాంగ్రెస్ వైపు తిప్పేందుకు చాలా సీరియస్ కసరత్తు చేస్తున్నారుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎస్ నరేందర్, అయితే ఎన్నడూ లేని విధంగా డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్ద. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఎందుకంటే మొత్తం కూడా 7 డివిజన్లకు గాను దాదాపు 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 3 ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాగా మిగతా వాళ్ళందరూ కూడా 55 మంది ఇక్కడ ఇండిపెండెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ స్టేషన్స్ లో కావచ్చు, అదే సమయంలో కొన్ని సున్నితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ లో ప్రత్యేకించి నిఘా కూడా పెట్టినటువంటి పరిస్థితి. 144 సెక్షన్ పెట్టారు. అదే రేపు మొత్తం కూడా ఇవాళ సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయడం కానీ, అదే సమయంలో రేపు స్కూళ్లకు కాలేజీలకు కూడా ఈ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి వారికి బంద్ చేయడం కానీ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక సెన్సిటివ్ గా ఉన్నటువంటి ప్రాంతాలు గోరబండ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, అదేవిధంగా రేహమత్ నగర్ కానీ ఇట్లాంటి ఏరియాలో మరింతగా పోలీసులు భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అందుకనుగుణ పోలీసులు అదనపు ఫోర్స్ ఉంది, ఎప్పటికప్పుడు చెకింగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఎవరైతే ఓటర్లను ప్రభావితం చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద మరింత ఫోకస్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా అదే రకమైనటువంటి ఓటర్లను ప్రభావితం చేసేటువంటి గిఫ్ట్లు కావచ్చు, పైసలు కావచ్చు పంపిణీ చేశారనేటువంటి ఆరోపణలు కూడా వివిధ రాజకీయ పార్టీల మీద ఉంది. కనుక అలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టింది. అదే సమయంలో గొడవలు జరిగేటువంటి ఏరియాలు కావచ్చు, అదేవిధంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఏరియాలో కానీ, అదేవిధంగా ఎవరైతే సున్నితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఇట్లా అట్లాంటి వాటి మీద ప్రత్యేకించి సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. గొడవలు ఎక్కడ కూడా జరగకుండా ముందస్తుగా రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా తిప్పాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ఖచ్చితంగా చాలా ఫెయిర్ అండ్ ఫెయిర్ గా జరిగేటువంటి ఈ ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.